न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन्. కర్మలను అనుసరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తి కర్మలు చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసే ఎలాంటి మాటలను చేతలను జ్ఞానులు చెయ్యరాదని శ్రీకృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరుణ కలిగితే వారికి అత్యున్నత జ్ఞానం, భగవత్ప్రాప్తి జ్ఞానం ప్రసాదించవచ్చని కొందరు వాదించవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు ఈ వాదనని నిర్వీర్యం చేస్తూ నా బుద్ధిభేదం జనయేత్ అన్నాడు. అంటే అజ్ఞానులకు అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెప్తూ వారి విధులను విడిచిపెట్టమని ఎన్నటికీ చెప్పరాదు అని. సాధారణంగా ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు కేవలం 2 పద్ధతులనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఫలాసక్తితో కష్టపడి పనిచేస్తారు, లేదా అన్ని పనులను శ్రమతో కూడినవి, కష్టతరమైనవి, ఇంకా పాపిష్టివి అని వాటిని విడిచిపెట్టడానికి చూస్తారు. ఈ రెంటిలో తప్పించుకునే పద్ధతి కన్నా ఫలాసక్తి పని చేయటమే ఎంతో మేలైనది. కాబట్టి వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు అజ్ఞానులకు కూడా తమ విధులను చక్కగా శ్రద్ధతో నిర్వర్తించేలా స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులు పడే కలత చెందితే వారికి అసలు పనిచేయటం మీదే విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక పక్క పనులు ఆపి మరో పక్క జ్ఞానవృద్ధి చెందక అజ్ఞానులు రెండింటికీ చెడిపోతారు. మరి అజ్ఞానులు కూడా తమ వైదిక ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే వారి మధ్య ఉన్న భేదం ఏమిటి? ఇలాంటి ప్రశ్నల ముందు ఊహించి శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో దీన్ని వివరిస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.